నేను ఆ రోజు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాను మీ అందరికీ. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వ్యక్తిని. నాకేమీ అవగాహన లేకుండా కాదు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు చితికిపోయారు. మా ఆడబిడ్డలు దెబ్బతిన్నారు. పేదవాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. ధరలు పెరిగాయి. సమస్యల సుడిగుడంలోకి వచ్చారు. మీ ఆదాయం పెరగలేదు. నేను అందుకని పాదయాత్ర చేశాను. 208 రోజులు, 2811 కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం నడిచి మీ కష్టాలు నేరుగా చూశాను. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కొన్ని హామీలు ఇచ్చాను. రైతు రుణమాఫీ చేస్తారని చెప్పాను. డాక్రా సంఘాలకి అప్పు భారం అదే మాదిరిగా మిమ్మల్ని శక్తివంతమైన సంఘాలుగా తయారు చేస్తారని చెప్పాను. అదే మాదిరిగా పేదవాళ్ళకి 1000 రూపాయలు, వికలాంగులకి 1500 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. నేను అడిగితే ఆర్బీఐ ఒప్పుకోలేదు. రిజర్వ్ బ్యాంకు బ్యాంకులన్నిటికీ పెద్ద. మనకు అప్పు ఇవ్వాలంటే వాళ్లే ఇవ్వాలి. మేము ఇవ్వమన్నారు. ఇచ్చే సమస్య లేదన్నారు. దాంతో బ్యాంకులు కూడా అన్నారు మేము కూడా ఏమీ చేయలేం, మా వల్ల కూడా కాదన్నారు. కేంద్ర ప్రభుత్వాలు అడిగితే ఒక రాష్ట్రానికి ఇస్తే అందరూ వస్తారు, మేమేమీ చేయలేమని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. ఆలోచించాను. నేను మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవాలి. మీ కష్టాలు చూశాను. మానవతా దృక్పథం చెప్పాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఒక వినూత్నమైన ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. ఈ నెల 22వ తారీఖున ఎవరైతే రైతులు తీసుకున్నారో మీ రుణాలన్నింటినీ విముక్తి చేసే బాధ్యత 20% బ్యాంకులో వేసి మీ రుణాలు రీషెడ్యూల్ చేసే బాధ్యత, మిగిలిన రుణాలకి 10% చొప్పున వడ్డీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. మీరు ఎవరైనా రుణాలు కావాలంటే, మీ డబ్బులు కావాలంటే జనవరి నుంచి నేను బయట ఒక సంస్థను పెట్టాను. అది కూడా రైతు సాధికార సంస్థ. దాని ద్వారా డబ్బులు అప్పు తీసుకుంటాం. రైతులు ఎవరు కావాలన్నా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తాం. మీకు ఇబ్బంది పెట్టను. ఒకవేళ మీరు ఆ డబ్బులు పర్వాలేదనుకుంటే, కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఉన్నా పర్వాలేదనుకుంటే ప్రతి ఒక్క సంవత్సరం 20% ఇస్తూ 10% వడ్డీతో మీ డబ్బులు పూర్తిగా ఇచ్చే బాధ్యత నా భుజస్కంధాలపైన వేసుకున్నాను. రైతుల కళ్ళ నీళ్ళలో ఆనందం చూడాలని, మీ ఇబ్బందులు అధిగమించాలని మీ భారాన్ని నా భుజస్కంధాలపైన మోస్తున్నాను. ఈ విషయం రాష్ట్ర రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు 2 విషయాలు. 1 రైతులు, 2 పేదవాళ్లు. పేదరికం ఒక పెద్ద సమస్య, భయంకరమైన సమస్య. కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను చూశాను. ముసలి వాళ్ళను చూశాను. ఎముకలు తప్ప ఏమీ లేవు. 60-70 సంవత్సరాలు పనిచేశారు. జీవితాంతం శ్రమ చేశారు. బాగా అలిసిపోయారు పోరాడి. ఇప్పుడు కూడా మీరు కూలి పని చేయాల్సి వస్తా ఉంది. పని చేసినా కడుపు నిండా తిండి లేదు. ఇవి చూసిన తర్వాత నేను చాలా సంఘటనలు చూశాను నా పాదయాత్రలో. ముసలి వాళ్ళు దూక్కుంటా రావడం, జీవోత్సవాలుగా బ్రతకడం, అదే మరి కొంతమంది ఆరోగ్యం పూర్తిగా పోవడం, కంటి నిండా నిద్ర లేకుండా, ఒక పక్క ఆకలి బాధ, రెండో పక్క అనారోగ్యం, ఇవన్నీ కలిపి శారీరకంగా చితికిపోయారు, మానసికంగా ఆందోళన చెందారు. ఎప్పుడు చూసినా మీలో టెన్షన్ ఉండేది. అందుకే ఆలోచించాను. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. పేదవాళ్ళందరికీ 200 రూపాయలు కాదు 1000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మీకోసం ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాను. వికలాంగులకి 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా డాక్రా సంఘాలు నేనే పెట్టాను. డాక్రా సంఘాలు పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. తద్వారా ఈరోజు డాక్రా సంఘాలు చాలా ముందుకొచ్చారు. ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, స్టవ్లు ఇచ్చాను. అన్ని విధాల మిమ్మల్ని పైకి తేవాలని మీ ఊర్లో ఉండే రా మెటీరియల్ ఏదైతే ఉందో అవి ఉపయోగించుకుని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసి
మీరు ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఆశించాను. ఈ మధ్య మైక్రో ఫైనాన్స్ కంపెనీలు రావడం, అధిక వడ్డీ వసూలు చేయడం, మీరు చితికిపోయే పరిస్థితి వచ్చింది. దానిపైన నేనే పోరాడాను. వాళ్ళను కూడా వదిలిపెట్టను. ప్రతి ఒక్క పైసా వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కించే వరకు ఈ కంపెనీలు వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీకు హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలను ఆదుకోవాలని ఆ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారం సంఘంలో 10 ఉన్నా 15 మంది ఉన్నా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మీ రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత, మీకు ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో ఒక చిన్న సంఘటన, నేను అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది కట్టలేదు. అంత మునుపు ఎప్పుడు కూడా 90% కట్టేవాళ్ళు. ఏదైతే మీరు కట్టకుండా ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వడ్డీ అడుగుతున్నారు. నేను హామీ ఇస్తున్నా, మీ వడ్డీ మీరు కట్టాల్సిన పని లేదు. పూర్తిగా వడ్డీ చెల్లించే బాధ్యత నేనే తీసుకుంటా, ప్రభుత్వమే తీసుకుంటా అని డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా తక్షణమే మీకు రుణాలు ఇప్పిస్తా, మళ్ళా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా. మీరు తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇదే కాకుండా ఇప్పుడు చూస్తే ఇసుక వేలం కూడా మీకే ఇచ్చాం, అవి కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా మనం నాంది పలికాం. ఈ 3 కార్యక్రమాల ద్వారా పేదరికంపై గెలుపు. పేదరికం మనవలు చూస్తే భయపడాలి, మనం పేదరికం చూసి భయపడవలసిన అవసరం లేదు. పేదవాళ్ళందరూ ఆలోచించుకోవాలి. మీకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, ప్రభుత్వం అండగా ఉంటాం. మీరు కష్టపడేది కాకుండా తెలివిగా కష్టపడండి. మీకు అండగా ఉండి ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాధపడకుండా పూర్తిగా పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే చెప్పాను, నాకు పేదవాళ్ళు, రైతులు 2 కళ్ళు. ఏ కంటికి ఇబ్బంది వచ్చినా నేనే ఇబ్బంది పడతాను. ఇద్దరిని సమాంతరంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కార్యక్రమం ఇక్కడ మనం ప్రారంభించాం. పేదరికంపై గెలుపు మీద పెన్షన్లు ఇవ్వడం, ఆడబిడ్డలందరినీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని గౌరవించడం, ఇంకో పక్క డాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో మీ ద్వారా వ్యాపారాలు చేపించడం, మీ ఆదాయాన్ని పెంచడం, అల్టిమేట్ గా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళని అందరినీ డాక్రాలో మెంబర్గా చేరమన్నాను. మీరు డాక్రాలో మెంబర్గా చేరి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తామని, మీ జీవితాలు బాగుపడి మీరు ఆత్మ గౌరవంగా బతికే విధానాన్ని నేర్పించాలనే ఉద్దేశంతోనే పేదరికంపై గెలుపు ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకున్నాం. నేను 7 మిషన్లు చెప్పాం, ఇప్పటికే మీరు చర్చిస్తున్నారు. నా ఆలోచన ఒకటే, 120 రోజుల్లో కరెంటు బాగు చేశాం. ఇంకా అవసరమైతే ఏం చేయాలో పోరాడతాం. అదే మరిగా ప్రతి ఒక్క గ్రామానికి మంచినీళ్లు ఇవ్వాలని. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, సోమశిల ఉంది, కందలేరు ఉంది. చాలా గ్రామాల్లో మంచినీళ్లు లేవు. అవసరమైతే పైప్ లైన్ వేసి వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత. అదే మాదిరిగా ఇమ్మీడియట్ గా 2 రూపాయలకి 20 లీటర్లు ఎన్టీఆర్ సుజల కార్యక్రమం కిందకి మీకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. టౌన్ లో పైప్ లైన్ వేసి మండల హెడ్ క్వార్టర్లు వేసి పీఎంజీ ద్వారా ఇంటికి గ్యాస్ ఇస్తాం, ఇండస్ట్రీకి సిఎన్జీ గ్యాస్ ఇస్తాం, వాహనాలకు ఎల్పీజీ వాహనాలకు సిఎన్జీ ఇచ్చి అదే మాదిరిగా ఇండస్ట్రీకి సిఎన్జీ ఇచ్చి ఇండ్లకు పిఎన్జీ గ్యాస్ ఇస్తాం. అంటే గ్యాస్ అంతా ఒకటి, ఏ దానికి కావాలంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే అన్నిటికీ ఉపయోగపడుతుంది. పేదవాళ్ళందరికీ ఎల్పీజీ ఇప్పిస్తాం, వంట గ్యాస్ ఇప్పించే బాధ్యత ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యి పైన ఆధారపడకుండా పూర్తిగా వంట గ్యాస్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తారు. 120 రోజుల్లో కరెంటు కొరత తీశాం. 120 రోజుల్లో ప్రతి ఒక్కరికి 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఈ 120 రోజుల్లో మీరందరూ ఒకసారి ఆలోచిస్తే రైతులకు, మహిళలకు ఆర్థిక సహాయం చేసి రుణ విముక్తి చేశాం. ఇవి కానీ ఇదే మాదిరిగా చేసుకోగలిగితే
మనం ఇంకా చాలా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు చేస్తున్నాయి. ఇక్కడ పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, ఇంకో పక్క నీరు చెట్టు, అదే కాకుండా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ మీటింగ్ ద్వారా మీలో ఒక చైతన్యం రావాలి, బాధ్యత రావాలి. నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే వరకు, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు, వ్యవసాయ లాభసాటిగా తయారు చేసే వరకు, మన పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చే వరకు నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తాను. ఇది సాధించి తీరుతాను. ఆ సాధనలో మీరు భాగస్వాములు కావాలి. ఆ భాగస్వాములు కావాలంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో స్వర్ణ నెల్లూరు కూడా అంతే ముఖ్యం. అందుకనే ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెట్టాం. ఈరోజు మీలో చైతన్యం చూస్తున్నా. నేను చాలాసార్లు తమలపూడి జన్మభూమికి వచ్చాను, కానీ ఈసారి జన్మభూమికి ఉండే ప్రజల్లో చైతన్యం నేను ఎప్పుడూ చూడలేదు. ఒకవైపు కరువు, మరోవైపు కరెంటు కోతలు, మరోవైపు రుణమాఫీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, మరో కోణం